42వ కీర్తన మొదటిగా లాంగింగ్ ఫర్ గాడ్, దేవుని కొరకు ఆశ కొని ఉండడం. రెండవదిగా లాంగింగ్ ఫర్ గాడ్స్ ప్రెజెన్స్, దేవుని యొక్క సన్నిధి కొరకు ఆశ కొని ఉండడం. మూడవదిగా లాంగింగ్ టు బ్రింగ్ సంబడి టు గాడ్స్ ప్రెజెన్స్ ఆర్ లాంగింగ్ టు సీ సంబడి కమ్ టు గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధికి ఇతరులను తీసుకుని రావడానికి ఆశ. 3 ఆశలు. ఈ కీర్తన దావీదు రాసిన కీర్తన కాదు. ఈ కీర్తన కోరహు కుమారులు రాసిన కీర్తన. ప్రధాన గాయకునికి కోరహు కుమారులు రచించినది. దైవ ధ్యానము. కోరహు కుమారులు రచించిన కీర్తన. ఎవరు ఈ కోరహు కుమారులు? జ్ఞాపకం ఉన్నాడా? జ్ఞాపకం ఉన్నాడా? కోరహుతో పాటు ఉన్నటువంటి గ్యాంగ్ మెంబర్స్, దేవుని చేత ఏర్పరచబడిన, దేవుని చేత పిలువబడిన, మోషేకు వ్యతిరేకంగా ఒక గుంపుగా తయారయ్యారు. మోషే అయినా దేవుని చేత ఏర్పరచబడింది, మోషే అయినా పరిశుద్ధుడు, మోషే అయినా మమ్మల్ని నడిపించవలసిన వాడు. మేము నాయకులము కాలేమా? మేము నడిపించలేమా? మోషే వలె మేము కూడా ముందుండి నడిపించలేమా అని చెప్పి మోషేకు అహరోనులకు వ్యతిరేకంగా ఒక గ్యాంగ్ని, ఒక గుంపును తయారు చేసుకున్నటువంటి ఒక పాపిష్టి తెగ. కోరహు, దాతాను, అభినాము వీళ్ళు చేసింది ఇంత అంతా కాదు. ఈ విషయాలు 16వ అధ్యాయము సంఖ్యాకాండంలో మనం చూస్తాం. మీ బైబిల్ తెరవండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు. లేవీకి ముని మనవడును, కహాతుకు మనవడును, ఇష్హాకు కుమారుడు కోరహు, రూబేనీయుల ఏలియాబు కుమారుడైన దాతాను, అబీరాములు, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా నిలిచి అధికారులను, ప్రధానులను వ్యతిరేకంగా లేవనెత్తి మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఎర్ర సముద్రం దాటొచ్చేసాం కాబట్టి మీతో మాకిక పని లేదు, వెనకాల ఫరో తరమడం లేదు కాబట్టి మీతో మాకిక పని లేదు. ఈ ఏడుపేదో అక్కడ ఏడవలసింది. ఎక్కడ? ఎర్ర సముద్రము 2 పాయలు కాక మునుపు. ఎదురుగుండా ఎర్ర సముద్రము, వెనుక ఫరో సైన్యము వచ్చినప్పుడు చెప్పాల్సింది ఏమని? మీతో మాకిక పని లేదు, నువ్వు పక్కకు తప్పుకున్నట్లయితే ఎర్ర సముద్రాన్ని మేమే పాయలు చేస్తాము అని అక్కడే ఆడవలసింది. అక్కడ ఆడవల, అక్కడ అనల. దేవుని యొక్క కృపను పొందుకున్న మోషే దేవుని యొక్క చిత్త ప్రకారం నడుస్తూ లక్షల మందిని పోషిస్తూ నడిపిస్తూ ఉన్నప్పుడు అది చూసి మేమెందుకు ఈ పని చేయలేము, మాకెందుకు ఇది కుదరదు అని చెప్పి బయలుదేరారు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడడానికి. మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారని అడుగగా, అదేమిటండి? యెహోవా పేరు చెప్పుకుంటూ, యెహోవా నామాన్ని ఉచ్చరిస్తూ, యెహోవా చేత ఏర్పరచబడినటువంటి మోషేను వ్యతిరేకిస్తూ మాట్లాడడం ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గం. ఎవరిని పిలిచాడు దేవుడు? మోషేను పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు దేవుడు? అరణ్యంలో ఉన్నప్పుడు పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. ఇవ్వవలసినటువంటి తర్ఫీదంతా కూడా మోషేకు దేవుడు ఇచ్చాడు. తల్లి గర్భములో మోషే రూపింపక మునిపే చిన్న వయసులోనే మోషేను దేవుడు కాపాడుకున్నాడు. మోషే పట్ల ఉన్నతమైన తలంపులు కలిగి, ఉన్నతమైన ఉద్దేశములు కలిగి ఎవరైతే చంపాలని ప్రయత్నం చేశారో అదే కుటుంబంలో మోషేను చేర్చి అద్భుతంగా పోషించి 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలోనే సకల విద్యలు నేర్పించే విధంగా, నేర్చుకునే విధంగా మోషేకు అన్ని ఏర్పాట్లు దేవుడే చేశాడు. మోషే పట్ల దేవుడు ఉన్నతమైన తలంపులు కలిగి ఉండి మోషేను పిలుచుకొని ఏర్పరచుకొని ఫరో చేతుల్లో నుంచి బానిసలుగా ఉన్నటువంటి దేవుని ప్రజలను విడిపించి అరణ్యములో, ఏ ఆధారము లేనటువంటి స్థలములో మోషే ద్వారా నీళ్లను కానివ్వండి, మోషే ద్వారా మన్నాను కానివ్వండి,
ఆనాడు దేవుడు ప్రజలకు అనుగ్రహించి నడిపిస్తూ ఉన్నప్పుడు మోషేకున్నటువంటి కమిట్మెంట్ను చూసి, మోషేకున్నటువంటి ఆత్మీయతను చూసి, దేవునికి లోబడే తత్వాన్ని చూసి, నమ్మకత్వాన్ని చూసి అన్ని విషయాల్లో మోషేకు సహకరించవలసిన దానికి బదులుగా ఎదురు తిరగడం మొదలుపెట్టారు. ఎదురు తిరగడమే కాదు, తమతో పాటు కొంతమంది గ్యాంగ్ను తయారు చేసుకుంటున్నారు. దేనికి? మోషేకు వ్యతిరేకంగా తయారు చేయడానికి. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. దేవుని చేత ఏర్పరచబడిన, ఎన్నుకోబడిన, అభిషేకించబడిన దైవజనుల జోలికి వెళ్ళొద్దు. ఏ సేవకుడైనా ఒకవేళ మంచోడు కావచ్చు, మంచోడు కాకపోవచ్చు, కల్వరి స్వరము ద్వారా ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దైవజనుల జోలికి వెళ్ళొద్దు, సేవకుల జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ సేవకులు అని పిలువబడుతున్న వారు మీ దృష్టిలో దారి తప్పినట్టుగా కనిపిస్తున్నట్లయితే, వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతున్నట్టుగా కనిపిస్తున్నట్లయితే, మీకు చేతనైతే అటువంటి సేవకుని కోసం దేవుని సన్నిధిలో మొరపెట్టండి. అటువంటి సేవకుని కోసం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయండి, ప్రార్థించండి. అంతేగాని అటువంటి సేవకుని గురించి తప్పుగా మాట్లాడడం, లేదా అనవసరంగా మీరు నోరు పడేసుకోవడం, అనవసరంగా నోరు జారడం, నిందించటం, అది అంత ఆత్మీయత కానే కాదు. సౌలు మంచివాడా? దుర్మార్గుడు. దావీదునే చంపాలని చెప్పి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు. దావీదు తలుచుకుంటే సౌలును ఒక్క దెబ్బలో చంపి పడేయగలడు. ఎందుకని? గొల్యాతునే చంపినవాడు, వేల మందిని చంపినవాడు, సింహాన్నే చంపినవాడు, ఎలుగు బంటునే చీల్చేసినవాడు. సౌలును చంపడం కష్టమేమీ కాదు. కానీ ఎందుకని దావీదు సౌలు జోలికి వెళ్లకుండా మౌనంగా ఉంటున్నాడు? ఎందుకంటే ఒకే ఒక కారణము. ఏమిటి? సౌలు అభిషేకించబడినవాడు. తన చుట్టూ ఉన్నవారు అంటున్నారు, ఏమిటి దావీదు, ఏమిటి రాజా, ఎందుకు రాజా నువ్వు అలా భరిస్తున్నావు, సహిస్తున్నావు? ఒక్క దెబ్బ నువ్వన్నా కొట్టు, మేమన్నా కొడతాం, ఒక్క దెబ్బతో చంపి పడేస్తాం. శరీర తత్వము తొందర చేస్తున్నప్పుడు, శరీర తత్వము తొందర చేస్తూ ఈ శత్రువుని లేకుండా చేసి పడేద్దాం, చంపి పడేద్దాం అని చెప్పి అంటూ ఉంటే, దావీదు శరీర తత్వానికి లొంగల, మరి దేనికి లొంగాడు? ఆత్మీయ తత్వానికి లొంగాడు. ఏమిటి ఆత్మీయ తత్వము? దేవుని చేత ఏర్పరచబడిన, పిలువబడిన, ప్రత్యేకించబడిన లేదా అభిషేకించబడిన వానిని నేను ముట్టను, అతని జోలికి వెళ్ళను. నువ్వు వెళ్ళంటున్నావు, బాగానే ఉంది, కానీ అతను మీదకి వస్తున్నాడే. నువ్వు వెళ్ళంటున్నావు, నువ్వేమీ చేయనంటున్నావు, నువ్వు తగ్గించుకుంటున్నావు, కానీ దుష్టాత్మతో నింపబడినటువంటి సౌలు మీదకి వస్తున్నాడే. మీదకి రానివ్వండి, నేను మాత్రం అతని జోలికి వెళ్ళను. ఏమైంది? సౌలు తనను తాను నాశనం చేసుకున్నాడు. ఎందుకని? మూర్ఖత్వాన్ని బట్టి. కానీ తగ్గించుకున్న దావీదు ఏమయ్యాడో? హెచ్చించబడ్డాడు, సింహాసనం మీద కూర్చోబెట్టబడ్డాడు, దేవుని చేత దీవించబడ్డాడు. తగ్గించుకున్నవాడు హెచ్చించబడ్డాడు. దీనత్వాన్ని కనపరిచిన వాళ్ళు హెచ్చించబడతారు. ఎగిసి పడేవాళ్ళు, దుష్టత్వంతో నిండుకున్న వాళ్ళు తప్పనిసరిగా మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. అక్కడ దావీదుకు వ్యతిరేకంగా లేచిన సౌలు బ్రతకలేదు, చంపివేయబడ్డాడు. మోషేకు వ్యతిరేకంగా లేచినటువంటి ఈ కోరహు, దాతాను, అబీరాము, వీళ్ళందరూ ఏమయ్యారు? వ్యతిరేకంగా పోగయి, నువ్వేనా సేవకుడివి, నువ్వేనా దేవుని చేత ఏర్పరచబడిన వాడివి, ఈ సమాజంలో అందరూ పరిశుద్ధులే, అందరూ దేవుణ్ణి సేవించడానికి హక్కుదారులే. మరి అందరూ దేవుణ్ణి సేవించడానికి హక్కుదారులు అయితే దేవుడు ఎందుకు మోషేను మాత్రమే పిలుచుకోవాలి? అందరినీ పిలవచ్చు కదా. దయచేసి గమనించండి, బైబిల్లో ఒక మాట చూస్తాం, ఆయన ఎవరిని పిలుచునో వారినే పిలుస్తాడు, ఎవరిని ఏర్పరచుకుంటాడో వారినే ఏర్పరచుకుంటాడు, ఎవరిని ఎన్నుకుంటాడో వారినే ఎన్నుకుంటాడు. వారి ద్వారానే దేవుడు తన చిత్తాన్ని నెరవేరుస్తాడు, తన యొక్క ఉద్దేశాలు జరిగిస్తాడు. అందరినీ ఏర్పరచుకోవాలా? మోషేను ఏర్పరచుకున్నాడు నడిపించటానికి. అహరోనును ఏర్పరచుకున్నాడు మోషేకు బూరగా ఉండడానికి, నోటిగా ఉండడానికి. ప్రతివాడు తయారవుతున్నాడు. నేను కూడా మోషే వలె తయారవుతాను, నేను కూడా మోషే వలె నిలబడతాను. కుదరదలా. మోషేకి ఇచ్చిన స్థానాన్ని దేవుడు మోషేకి ఇచ్చాడు, అహరోనుకి ఇచ్చిన స్థానాన్ని దేవుడు అహరోనుకి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చిన స్థానాన్ని దేవుడు వారికే ఇస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు, ఆ రోజు కొరహు, దాతాను, అబీరాము మోషేకు వ్యతిరేకంగా నిలబడ్డారు. ఈరోజు కూడా మన కల్వరి టెంపుల్ను చూసి ఎంతమంది ఏడుస్తున్నారో, ఎంతమంది నిందిస్తున్నారో, ఎంతమంది కల్వరి టెంపుల్ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేని వాళ్ళు, అసూయపరులు ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నారో ఏదో విధంగా నిందించాలి,
మందిరానికి వచ్చే వాళ్ళని నిందించాలి, కల్వరి టెంపుల్ని నిందించాలి. ఏమొస్తుంది చెప్పండి నిందించే వాళ్ళకు? బైబిల్లో మనం చూస్తాం, ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, ప్రొద్దస్తమాను మన సహోదరులను నిందించు అపవాది త్రోసివేయబడ్డాడు. నిందించే స్వభావము అపవాది స్వభావము. అపవాదికి చెందిన వాళ్ళు, సైతాను సంబంధులు ఎప్పటికప్పుడు నిందిస్తూనే ఉంటారు, నిందలు వేస్తూనే ఉంటారు. అది వారి తత్వము. కోరహు నిందిస్తున్నాడు, సౌలేమో బెదిరిస్తున్నాడు, దేవుడు సమస్తము గమనిస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, మన కల్వరి టెంపుల్కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు పట్టించుకోమాకండి. వాటి గురించి మీరు అనవసరంగా మీరు నోరు పడవేసుకోమాకండి, మీరు మనసు పాడు చేసుకోమాకండి. కల్వరి టెంపుల్ గురించి కానీ, ఆ కల్వరి టెంపుల్ నడిపిస్తున్నటువంటి దీన సేవకుని నన్ను గురించి కానీ, పరిచర్య చేస్తున్న వారి గురించి కానీ ఎవరైనా తప్పుగా మాట్లాడితే పట్టించుకోమాకండి. దేవుని యొక్క సేవను, దేవుని యొక్క పరిచర్యను ఏదో విధంగా అడ్డుకోవాలి, ఆటంకపరచాలి, నాశనం చేయాలి అనేది సైతాను యొక్క ఉద్దేశమే. సో సైతాను సంబంధించిన వాళ్ళు కల్వరి టెంపుల్ గురించి కానీ, నా గురించి కానీ తప్పుగా మాట్లాడుతున్నా, తప్పుగా ప్రచారం చేస్తున్నా, తప్పుగా విమర్శిస్తున్నా పట్టించుకోవద్దు. యేసుక్రీస్తును హింసించిన వారిని, బాధించిన వారిని, గాయపరిచిన వారిని యేసుక్రీస్తు ఏం చేశాడు? క్షమించేశాడు. స్టెఫెను ఏం చేశాడు? రాళ్లతో కొట్టేవారిని క్షమించి వేశారు. మనం ఏం చేయాలి? మనకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని చూసి క్షమించి వేయాలి, ప్రభువుకే వారిని అప్పగించాలి. ఎందుకని? నిందకు ప్రతినింద చేసేవారం కాదు, అందుకొరకు మనం పిలువబడలేదు. నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు. అలా మిమ్మల్ని ఎవరైనా నిందిస్తే, ఎవరైనా దూషిస్తే, ద్వేషిస్తే గంతులు వేయండి. పరలోకంలో మీ యొక్క ఫలము అధికము అవుతుందని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి కల్వరి టెంపుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ, అలాగే వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ దయచేసి గమనించండి, దేవుని యొక్క సేవకుల జోలికి వెళ్ళకండి. దేవుని చేత అభిషేకించబడిన వారిని విమర్శించకండి. అదే సమయంలో ఒకవేళ తప్పుడు జీవితం జీవించే సేవకులు మీకు కనిపించినట్లయితే వారి గురించి అనవసరంగా లోకమంతా ప్రచారం చేయటం కంటే వారి గురించి ప్రార్థన చేయటమే మంచిది అనే సత్యము కూడా మర్చిపోవద్దని మనవి చేస్తున్నాను. కోరహు, దాతాను, అభిరాము ఏం చేశారు? వ్యతిరేకంగా నిలబడ్డారు. అప్పుడు దేవునికి కోపం వచ్చింది. నా సేవకునికి వ్యతిరేకంగా మీరు మాట్లాడతారా? నేను ఏర్పరచుకున్న సేవకునికి వ్యతిరేకంగా మీరు మాట్లాడతారా? నా ఇల్లు అంతటిలో బహు నమ్మకస్తుడికి వ్యతిరేకంగా మీరు మాట్లాడతారా? దేవుడు చెప్పమన్నాడు మోషేకు. ఏమని? ఆ కోరహు, ఆ దాతాను, అభిరాము వాళ్లకు సంబంధించిన గుడారాల దగ్గర ఏ ఒక్కరు ఉండకండి, పక్కకి వెళ్ళిపోండి. వెంటనే అందరూ పక్కకు తప్పుకున్నారు. ఈ నిందించిన, వేధించిన, బాధించిన, మోషేకు వ్యతిరేకంగా నిలిచిన గ్యాంగ్ అంతా కూడా ఒక్కసారిగా ఆ గ్యాంగ్ని భూమి తిని పడేసిందటండి. వారు ఉన్న చోటే భూమి ఒక్కసారిగా తెరుచుకుంది, వారిని మింగి పడేసింది. ఆ 250 మంది ఎవరైతే మోషేకు వ్యతిరేకంగా నిలిచారో, ఎవరైతే ఒక దైవజనునికి వ్యతిరేకంగా నిలిచారో, సేవకునికి వ్యతిరేకంగా నిలిచారో అందరూ నాశనం చేయబడ్డారు. అందుకే ప్రభు పేరు చెప్తున్నా, దేవుని సేవకుల జోలికి రావడం మంచిది కాదు, సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడడం మంచిది కాదు. ఈ వాక్యము టీవీలో వింటున్న వాళ్ళు దయచేసి వినండి, సేవకుల జోలికి వెళ్ళొద్దు. అభిషేకించబడిన లేదా పిలువబడిన, ఏర్పరచబడిన దైవజనుల జోలికి వెళ్ళొద్దు. ఎందుకని? వారి వెనుక సేవ ఆధారపడి ఉంది. ఒక సేవకుడి మీద ఒక బురద చల్లే ప్రయత్నం చేస్తే వెనక ఉన్న సేవకు మీరు ఆటంకంగా ఉంటున్నారనే సత్యము మర్చిపోవద్దు. మోషేను ఒకవేళ వాళ్ళు తిరస్కరిస్తే, నడిపించే నాయకుడిని తిరస్కరిస్తే ఏమవుతుంది? వెనకాల వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ అవుతారు. గమనించండి, ఒక సంఘ కాపరి, ఒక డ్రైవర్ లాంటి వాడు డ్రైవింగ్ చేస్తున్నాడు. ఆ బస్సులో 50 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు. ఆ 100 మందిని జాగ్రత్తగా నడిపిస్తూ తీసుకుని వెళ్తున్నప్పుడు ఎవరైనా వచ్చి ఆ సేవకుణ్ణి, అనగా డ్రైవింగ్ చేసేటటువంటి వ్యక్తిని అనవసరంగా గుచ్చటమో, అనవసరంగా ఇబ్బంది పెట్టడమో, అనవసరంగా లేని మాటలు చెప్పటమో, లేనిపోని మాటలు మాట్లాడటమో, చిరాకు పుట్టించడమో, కోపం పుట్టించడమో చేస్తూ ఉంటే వాస్తవంగా అతను ఏం చేస్తున్నాడు? సేవకుణ్ణి మాత్రం ఇబ్బంది పెడుతున్నాడా? చెప్పాలి. డ్రైవర్ని మాత్రం ఇబ్బంది పెడుతున్నాడా? చెప్పండి. డ్రైవర్ని మాత్రమే కాదు, ప్రయాణం చేస్తున్న వారందరినీ కూడా ప్రమాదంలోనికి నడిపిస్తున్నాడు. అది ఎవరైనా, ఒకవేళ అధికారి ఎవరైనా చూశారనుకోండి, పోలీస్ ఆఫీసర్ ఎవరైనా పక్కన కూర్చొని చూశారనుకో, ఏం చేస్తాడు? పెట్టి కొడతాడు. ఏమైందండి నీకు? పోయే కాలం, కుదురుగా కూర్చో. డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఇంతమంది ప్రాణాలు అతని చేతిలో ఉంటే నువ్వు అతని దగ్గరికి వెళ్ళి గొడవ పడతావేమిటి?
అతను అనవసరంగా ఇబ్బంది పెడతావేంటి, చిరాకు పుట్టిస్తావేంటి, కూర్చో కాపుగా అంటారా అనరా? లేదా డ్రైవింగ్ చేసే డ్రైవర్తో ఎవరైనా అస్తమాను పనికి మాలిన విషయాలు పెడుతూ ఉంటే కూర్చున్న వాళ్ళు ఏమంటారు? ఒరే బాబు రే కూర్చోరా, నువ్వు కూర్చో అంటారా అనరా? దయచేసి గమనించండి, ఒక సంఘ కాపరి జోలికి వెళ్ళడము ఆ సంఘం అంతటిని కూడా ఇబ్బంది పరచటమే అనే సత్యము మర్చిపోవద్దు. మోషే ఏం చేశాడు? దేవునికి మొరపెట్టాడు. ఏం జరిగింది? తనను వేధించిన బాధించిన వారందరినీ కూడా భూమి తినిపడేసింది. మీరు అనొచ్చు, బ్రదర్ కోరహు కుమారులకు ఇప్పుడు చెప్పే స్టోరీకి ఏమిటి సంబంధం? చాలా సంబంధం. ఏమిటి? కోరహు దైవజనుడైన సేవకుడైన మోషేతో గొడవ పడ్డాడు, కానీ కోరహు కుమారులు మాత్రం సత్యాన్ని గ్రహించారు. మా నాన్నకు పిచ్చి పట్టినట్టుగా ఉంది, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు. ఏమిటిది? దేవుడి చేత ఏర్పరచుకున్నటువంటి మోషేను ఇంత దారుణంగా, ఇంత భయంకరంగా మాట్లాడుతూ వేధిస్తున్నారు, బాధిస్తున్నారు. ఇటువంటి వాళ్లకు మనం దూరంగా ఉండాలి అని చెప్పి కోరహు కుమారులు మాత్రము కోరహుతో కలవలా తమ్మును తాము ప్రత్యేకించుకున్నారు. ఎప్పుడైతే భూమి తన నోరు తెరిచి కోరహును దాతానును అలాగే అభిరామును మింగేసిందో, అప్పుడు కోరహు కుమారులు మాత్రం వాళ్ళతో లేరు. మరి ఎవరితో ఉన్నారు? సత్యముతో ఉన్నారు. ఎవరితో ఉన్నారు? దేవుని యొక్క చిత్తముతో ఉన్నారు. ఎవరితో ఉన్నారు? దేవుని కోసం ప్రయాసపడుతున్న మోషేతో ఉన్నారు. ఏమైంది? కోరహు కుమారులు కాపాడబడ్డారు. పాపము చేసిన కోరహు నాశనం అయిపోయాడు. అలా కాపాడబడినటువంటి ఆ కుమారులు దేవుణ్ణి ఆరాధించే, దేవుణ్ణి కీర్తించే నమ్మకమైన సేవకులుగా తయారయ్యారు. అలా సేవకులుగా తయారయ్యి అద్భుతమైన కీర్తనలు రాశారు. ఆ రాసిన కీర్తనలలో ఒకటి ఈ 42వ కీర్తన. ఇప్పుడు అర్థమైందా? మొదటిగా నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. నా ప్రాణము తృష్ణగొనుచున్నది. దేని కొరకు? బంగారము కొరకు. దేని కొరకు? వస్త్రముల కొరకు. దేని కొరకు? డబ్బు కొరకు. దేని కొరకు? ఆస్తిపాస్తుల కొరకు. దేని కొరకు? సిరి సంపదల కొరకు. దేని కొరకు? అందాన్ని పెంచుకోవడం కొరకు. అడుగుతున్నా, ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ఆశ ఉంది, ఏదో ఒక కోరిక ఉంది, ఏదో ఒక తపన ఉంది. ఏమిటి ఆ తపన? ఇంకా డబ్బు సంపాదించాలి. ఏమిటి ఆ తపన? ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి. ఏమిటి ఆ తపన? ఇప్పుడున్న ఇంటి పైన మరొక ఫ్లోర్ వేయాలి. ఏమిటి ఆ తపన? కనీసం ఈ నెలలో కాకపోయినా వచ్చే నెలలోనైనా కారు కొనాలి. ఏమిటి ఆ తపన? ఏమైనా సరే నా బట్టతల కాస్తా, నాకున్న బట్టతల పోవాల్సిందే తపన. ఒకరోజు ఒక తమ్ముడు నా దగ్గరకు వచ్చి అన్నా ప్రార్థన చేయండి అన్నా అని చెప్పి అంటున్నాడు. దేనికోసమయ్యా? దేనికోసం ప్రార్థన చేయమంటావు? అంత ఆవేదన పడుతున్నావేమిటి? ఏమిటి కారణం అంటే, అన్నా నా జుట్టు రాలిపోతుందన్నా. ఏమిటంట? జుట్టు రాలిపోతుందంట. ఈ లోపల వంగి బ్యాగ్లోంచి ఏదో తీస్తూ ఉన్నాడు. ఏం తీస్తున్నాడబ్బా? చూస్తూ ఉన్నా. బ్యాగ్లోంచి తీశాడండి 2 లీటర్ల కొబ్బరి నూనె బాటిల్. ఇంత పెద్ద బాటిల్ నేను ఎప్పుడు చూడలా. కొబ్బరి నూనె ఇంత బాటిల్ తేవడం చూశాక 2 లీటర్ల బాటిల్. డౌట్ వచ్చింది. అడిగా, దేనికి బాబు అంటే, అన్నా మీరు ప్రార్థన చేసి ఇవ్వండి అన్నా. ఏం చేస్తావు? తల నిండా రాసుకుంటూనే ఉంటా. ఏమిటి తపన? ఏదో జుట్టు రాలిపోతుందంట కాబట్టంట తపన. మా సిస్టర్స్కి తపన లేదా? అడుగుతున్నా. జుట్టు పొడుగ్గా పెరగాలి అడుగుతున్నా. జుట్టు పెంచుకోవడానికి ఎంత తపన, అందాన్ని పెంచుకోవడానికి ఎంత తపన, రంగు పెంచుకోవడానికి ఎంత తపన. ఒకరోజు ఒక కుర్రవాడు నా దగ్గరికి వచ్చాడు. ఒళ్ళంతా ఒక కలరు, ముఖం అంతా ఒక కలరు. ఇదేంటిది? సాధారణంగా మనిషికి ఒకే కలర్ ఉంటుందిగా, 2 కలర్లు ఏమిటి? అడిగా, ఏందయ్యా ముఖం అంతా నల్లగా ఉంది, ఒళ్ళంతా తెల్లగా ఉందంటే, ఇంకా ఫెయిర్నెస్ కోసం క్రీము రాశానన్నా. మరి ఫెయిర్నెస్ కోసం క్రీమ్ రాస్తే ఫేర్గా కావాలి కదా, మనది రివర్స్ అయిందన్నా. ఏమైంది?
రియాక్షన్ వచ్చిందన్నా, ముఖం అంతా నల్లగా తయారైందన్నా. తపన, తపన, అందంగా కనిపించాలి తపన, ఇంకా డబ్బు సంపాదించాలి తపన, హోదాను పెంచుకోవాలి, పేరు సంపాదించాలి తపన. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఏమిటి నీ జీవితంలో ఉన్న డ్రైవింగ్ ఫోర్స్? నీ వెనుక ఉన్న తపన దేని కొరకు? డబ్బు సంపాదించడం కొరక? ధనాన్ని సంపాదించడం కొరక? ఒక పాట ఉంది, మీకు తెలుసా? ఏ పాట? నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయాలోకం, నమ్మవద్దు 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 ఈ మాయాలోకం, నమ్మవద్దు ఇది ఆశ చూపి మోసం చేయు, ఈ మాయలోకం నమ్మవద్దు, ఇది ఆశ చూపి మోసం చేయున్, ఈ మాయలోకం నమ్మవద్దు, కనుక నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయలోకం, నమ్మవద్దు 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 ఈ మాయలోకం, నమ్మవద్దు ఇది ఆశ చూపి మోసం చేయున్, ఈ మాయలోకం నమ్మవద్దు, ఇది ఆశ చూపి మోసం చేయున్, ఈ మాయలోకం నమ్మవద్దు. ధనము సంపాదించేవారు ఈ ధరణిలోన నిలువబోరు, ధనము సంపాదించేవారు ఈ ధరణిలోన నిలువబోరు, వారు పాము నోట కప్పవలే సాగిపోదురు సమాధికి, వారు పాము నోట కప్పవలే సాగిపోదురు సమాధికి, గనుక నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయలోకం, నమ్మవద్దు 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 ఇది ఆశ చూపి మోసం చేయున్, ఈ మాయలోకం నమ్మవద్దు, ఇది ఆశ చూపి మోసం చేయున్, ఈ మాయలోకం నమ్మవద్దు. నీ అక్కలేరి చెల్లెండ్లేరి, నీ అన్నలేరి తమ్ముండ్లేరి, నీ అక్కలేరి చెల్లెండ్లేరి, నీ అన్నలేరి తమ్ముండ్లేరి, వారాశతో సంపాదించిన వారాస్తి పాస్తులన్నీ ఏవి, వారాశతో సంపాదించిన వారాస్తి పాస్తులన్నీ ఏవి, కనుక నమ్మవద్దు ఈ మాయాలోకం, నమ్మవద్దు 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 ఈ మాయాలోకం, నమ్మవద్దు ఇది ఆశ చూపి మోసం చేయున్, ఈ మాయాలోకం నమ్మవద్దు, ఆశ చూపి మోసం చేయున్, ఈ మాయాలోకం నమ్మవద్దు. నిన్ను కన్న తండ్రి ఏడి, నిన్ను కన్న తల్లి ఏది, నిన్ను కన్న తండ్రి ఏడి, నిన్ను కన్న తల్లి ఏది, పోయినారా పోయినారా నిన్ను విడిచిపోయినారా, వారు పోయినారా పోయినారా నిన్ను విడిచిపోయినారా, గనుక నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయాలోకం, నమ్మవద్దు 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 ఈ మాయాలోకం, నమ్మవద్దు ఇది ఆశ చూపి మోసం, ఈ మాయాలోకం నమ్మవద్దు, ఇది ఆశ చూపి మోసం చేయున్, ఈ మాయాలోకం నమ్మవద్దు, ఇది ఆశ చూపి మోసం చేయున్, ఈ మాయాలోకం నమ్మవద్దు.
చేస్తుందంట ఈ లోకం? చెప్పండి. ఆశ చూపించి మోసం చేసేస్తుంది. ఈ మాయలోకాన్ని నమ్మడం వల్ల లాభం లేదు. ధనము సంపాదించే వాళ్ళు ఈ ధరణిలో నిలిచిపోలేరు. పాము నోట కప్పవలే ఒకరోజు సమాధికి చేరిపోతారు. తృష్ణగొని ఉన్నావా డబ్బు సంపాదించాలని? తృష్ణగొని ఉన్నావా పేరు సంపాదించాలని? తృష్ణగొని ఉన్నావా అందాన్ని సంపాదించాలని? తృష్ణ కలిగి ఉన్నావా ఇంకా బంగారపు నగలు కావాలని, బట్టలు కావాలని? తృష్ణ కలిగి ఉన్నావా ఏదో సాధించాలని, ఎంతో సంపాదించాలని? ఏ తృష్ణ అయితే ఈరోజు నీకు నెమ్మది లేకుండా, పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా నీ చేత నానా గడ్డి తినిపిస్తుందో, కంపు పనులు గబ్బు పనులు చేయిస్తుందో, అదే తృష్ణ ఒకరోజు నిన్ను నరకానికి కూడా తీసుకెళ్తుంది. ఈ లోకంలో మనిషి కలిగి ఉండవలసిన తృష్ణ, ఈ లోకానుసారమైన లోకానికి సంబంధించిన కనిపించే ఈ క్షయమైన వస్తువులు కాదు, వాహనాలు కాదు, సిరి సంపదలు కాదు, పేరు ప్రఖ్యాతులు కాదు. నీవు నేను కలిగి ఉండవలసిన ఒకే ఒక్క తృష్ణ, నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉండడమే ఈ లోకంలో ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసిన తృష్ణ. ఇంకా నేను నీతిగా జీవించాలి, ఇంకా యథార్థంగా జీవించాలి, ఇంకా పరిశుద్ధంగా జీవించాలి, ఇంకా దేవునికి దగ్గరగా జీవించాలి, ఇంకా నన్ను నేను తగ్గించుకోవాలి, ఇంకా ప్రభు యొక్క రాజ్యం కొరకు ప్రాకులాడాలి, ప్రభు సేవలో వాడబడాలి, ప్రభు యొక్క సువార్త వ్యాప్తి కొరకు ఇంకా నేను ఇచ్చేవాడిగా ఉండాలి, నా సమయాన్ని ఇచ్చేవాడిగా ఉండాలి, నా శక్తిని ఇచ్చేవాడిగా ఉండాలి, అనేక మందిని ప్రభు సన్నిధికి నడిపించేవాడిగా ఉండాలి, ప్రభు కొరకు పరిశుద్ధత కొరకు ఆకలి దప్పిక కలిగి ఉండాలి. ఇదే దేవుడు కోరుకుంటుంది. ఇది ప్రతి ఆత్మీయుడు కోరుకోవాల్సింది. అడుగుతున్నా, ఏమిటి నీకున్న కోరిక? ఏమిటి నీకున్న తృష్ణ? ఏమిటి నీకున్న ఆశ? పరలోక సంబంధమైనవి, ఆత్మీయ సంబంధమైనవి కాకపోయినట్లయితే, నువ్వు దేని కొరకైతే ప్రాకులాడుతున్నావో, పరుగులు తీస్తున్నావో, అదే నీ జీవితాన్ని నాశనము చేస్తుంది అనే సత్యము మర్చిపోవద్దు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, వాక్యాన్ని విని వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవిస్తాము అని చెప్పి తమ జీవితాలు నీకు అప్పగిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఇచ్చిన ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో నాటండి నాయన. నీ పట్ల తృష్ణ, ఈ లోకం పట్ల కాదు, లోకంలో ఉన్న పాపం పట్ల కాదు, నీ పట్ల, నీ సన్నిధి పట్ల, నీతి యథార్థత పట్ల, పరిశుద్ధమైన జీవితం పట్ల, ఆత్మీయత పట్ల శ్రద్ధను మాకు దయచేయండి. తృష్ణను మాకివ్వండి. నీ సన్నిధి పట్ల బాధ్యతను మాకివ్వండి. ఇక మీదట పాపము జోలికి వెళ్లకుండా క్షేమంగా నేను బ్రతకాలనుకుంటున్నానని చెప్పి తమ జీవితాన్ని నీకు అప్పగించిన వారందరినీ కూడా కనికరించమని, ఆశీర్వదించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.